హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య మనమందరం ఎక్కువ వింటున్న ఊరు పేరు వాడపల్లి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం చాలా మహిమగలదని ఎక్కడ చూసినా కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారండి. మనకంత పెద్ద దూరం కూడా కాదు. తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు, వెళ్దాము అని అంటే అత్తమ్మ సరే అన్నారండి. వైజాగ్ నుంచి ఆటో మీద వెళ్ళాము. ఆటో మీన్స్ టాటా మ్యాజిక్ మాట్లాడుకుని వెళ్ళామండి ఒక 10 మంది. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతసేపు జర్నీ మాకైతే 5 అవర్స్ పట్టిందండి. ఈ 5 అవర్స్ జర్నీ కూడా అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం అవ్వగానే మొత్తం మర్చిపోయాము. మేము ఇంకా మార్నింగ్ లేచాము కదా, టీకనే ఒక స్టాప్ ఇచ్చారండి. నేనైతే టీ తాగుదాము, మార్నింగ్ ఎప్పుడో లేచాను కదా అన్న ఉద్దేశంతో గ్రీన్ టీ తాగాను. ఇంకా అత్తమ్మ వాళ్ళైతే తాగలేదండి. మా యోగి కానీ పాలు కలుపుకుని తీసుకుని వచ్చేసాను. ఒకవేళ తాగుతానంటే తాగేద్దామని. ఇంకా దారిలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని మేమైతే బయలుదేరేసాము. ఇక మాకైతే మోస్ట్లీ 3:30కి స్టార్ట్ అయిన వాళ్ళం. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 8 అయిందండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ప్రదక్షిణ అది చేస్తూ ఉంటారు కదా, చాలా హడావిడిగా ఉంటుంది. ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఒక చోట కలుసుకుందాం అన్నట్లుగా మాట్లాడుకుని అందరం కూడా ఎవరికి వాళ్ళు కలిసి వెళ్ళిన వాళ్ళు కలిసి వెళ్ళాము, లేదు అంటే లేదు అన్నట్టు అయ్యిందండి. మేమైతే మొత్తానికి అక్కడికి వచ్చేటప్పటికి తెల్లారిపోయింది. ఇంకా చుట్టూ కూడా అండి తోటలు, కూరగాయల పంటలు, పూల తోటలు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎక్కడ ఈ మధ్యలో అయితే అంత తోట చూసింది లేదు నేను. ఎటు చూసిన వంకాయ తోట కానీ, క్యాబేజీ పంట కానీ చాలా అండి. చుట్టూతో కూడా ఆ వాటితోనే నిండిపోయినాయి. ఇంకా మా యోగి అయితే లేచినాక అక్కడే డ్రెస్ చేంజ్ చేసేస్తాము. మేము ఇంకా ఒకేసారి రెడీ వెళ్ళిపోయామండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ వెళ్ళి రెడీ అవ్వడానికి ఉంటుందో లేదో మాకు తెలియదు అన్నారు. కానీ ఇంక వద్దని చెప్పి మేము రెడీ వెళ్ళిపోయాము. యోగికి మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ అది మార్చాము. అయితే ఇక్కడ ఎట్లా అవుతుంది అంటే 7 శనివారాలు 7 ప్రదక్షిణ చేసి 8వ వారం అష్టోత్తర పూజ అని ఉంటుందట, అది కూడా చేయించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారండి. అక్కడ స్వామివారి హుండీ ఉంటుంది. అందులో ప్రదక్షిణకి ఒక్కొక్క రూపాయి చొప్పున 7 ప్రదక్షిణకి 7 రూపాయలు వేసి ప్రదక్షిణ అనేది పూర్తి చేసుకుంటారు. తర్వాత దర్శనానికి వెళ్తారు. ఇక 8వ శనివారం వచ్చి అష్టోత్తర పూజ దానాలు అవి ఇస్తారట. మనం చూడడానికి వెళ్ళాము మేము. అయితే 7 వారాలు కంటిన్యూస్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మీలో ఎంతమందికి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి గురించి తెలుసు అనేది చెప్పండి. ఇంకా కొంతమంది అయితే వెళ్ళి అక్కడ 7 వారాలు చేసిన వాళ్ళు ఉన్నారు అంటే నిజంగా అదృష్టవంతులేనండి. కంటిన్యూస్గా స్టాపింగ్ అనేది లేకుండా. ఇంక ఇక్కడైతే అన్నప్రసాదం కూడా మేము తీసుకున్నామండి. చాలా అద్భుతంగా ఉంది. అంత స్వామివారి దర్శనం అయిన తర్వాత అన్నప్రసాదం అయితే అమృతంలాగా ఉందండి. ఇంకా అక్కడైతే కొన్ని మొక్కలు అవి ఉన్నాయి, అవి కూడా షాపింగ్ చేద్దాం అనుకున్నాము. కానీ మాకేమైందంటే షాపింగ్ చేయడానికి అవ్వలేదండి, తీసుకురావడానికి ప్లేస్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే షాపింగ్ జనాలు కూడా బాగా ఉన్నారండి. రేట్స్ కూడా ఒక్కొక్క మొక్క వచ్చేసి 40-50 చెప్తున్నారు. అందుకని మేమైతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మన వైజాగ్లోనే 50 రూపీస్ ఉండే, అందుకని జస్ట్ చూసి వచ్చేసాము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ కడియం పూల మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడ పూలు తీసుకుంటామని మాతో పాటు వచ్చిన వాళ్ళు ఆగితే మేము కూడా వెళ్ళి చూసాము. కొంతమంది అయితే కొన్ని ఫ్లవర్స్ అవి తీసుకున్నారు. మేమైతే కనకాంబరాలు అడిగామండి. సో కనకాంబరాలు అడిగితే రీజనబుల్ ప్రైస్కే ఇస్తానన్నారండి. 150 రూపీస్ అన్నారు. మేము 100కి తీసుకున్నాము. దగ్గర దగ్గర 3 మూలలు ఉన్నాయి. ఇది ఏంటంటే బండిల మీద పెట్టి బయటనే అమ్ముతున్నారు. మేము ఒకటే తీసుకుని ఇంకొక వాటర్ మిలన్ ఒకటి పెద్దకాయ తీసుకుని వచ్చేసామండి. మాకైతే వచ్చేటప్పుడు జర్నీ, వెళ్ళేటప్పుడు జర్నీ కొంచెం ఎక్కువ అనిపించింది. అది ట్రైన్లో కూడా అవైలబుల్ ఉందంట రూట్. కానీ మేము ఏంటంటే అందరితో పాటు వెళ్ళి దిగచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళామండి. కానీ మోస్ట్లీ వైజాగ్ నుంచి ఎవరైనా వాడపల్లి వెళ్ళాలి అంటే మాత్రం అయితే సొంత వెహికల్ కార్ అయినా అయి ఉండాలి, లేదు అంటే ట్రైన్ అయినా ప్రిఫర్ చేయండి. ఎవరైనా సరే టాటా మ్యాజిక్స్ అవైతే ప్రిఫర్ చేయొద్దండి. ఎందుకంటే జర్నీ అనేది కొంచెం లాంగ్ డిస్టెన్స్ కాబట్టి రిస్క్ అవుతుంది. ఇంక ఇక్కడైతే నర్సరీ కూడా ఉందండి. సో మేమైతే జస్ట్ వెళ్ళి చూసామంతే, ఏం తీసుకోలేదు. ఓం నమో వెంకటేశ్వరాయ. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.